ఉండాలనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఖాళీ లేదు నిజంగానే. ఐఎమ్ ఎంజాయింగ్ మాట అసలు అందరినీ మీట్ అవుతుంటే, అండ్ వాళ్ళు చెప్పే మాటలు కానీ యూనో చాలా హ్యాపీగా ఉంది. నేను బాగా అర్థమయ్యాను, జనాలకైనా అర్థమవుతుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. పవన్ ఫ్యాన్ గర్ల్ హాయ్. సో I hope top of the batch will come. అవుతుందా అడుగు. ఆ? హలో. ఈ క్వశ్చన్స్ నాకు చదవడం రాదబ్బా. అన్నా నీ గురించి ఒక్క మాటలో చెప్పు. నా గురించి అంటే సింపుల్, గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్, అంతే. అండ్ ఆల్వేస్ వాంట్ టు కీప్ షైనింగ్, ఆల్వేస్ వాంట్ టు బికమ్ బెటర్ యాజ్ ఎ పర్సన్ గా గ్రో అవ్వాలి, ఫైనాన్షియల్లీ గ్రో అవ్వాలి. సో అది రీతుని యాక్చువల్లీ మావా అంటే, రీతు బిజీ ఉందా ఫ్రీ ఉందా ఐ డోంట్ నో, ట్రై. ఇంకేమున్నాయి క్వశ్చన్స్ కింద? డిమాన్ ప్లీజ్ కామెంట్స్ చదవండి. ఓ లేదు, సారీ ఫ్యాన్ గర్ల్. హాయ్ హాయ్ హాయ్. క్వశ్చన్స్ కామెంట్స్ లో రావట్లేదు పవన్. మళ్ళీ మీరు గిరీషన్ జీవిస్తూ రీల్స్ కంటిన్యూ చేస్తారా? యా, టైం ఉన్నప్పుడు చేస్తా, బట్ ఈసారి ఏంటంటే కొంచెం క్వాలిటీవి మంచిగా చేద్దాం అనుకుంటున్నా, నాట్ లైక్ రెగ్యులర్ రీల్స్. సో అది అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైం నేను కొంచెం మూవీస్ సైడ్ ట్రై చేద్దాం అనుకున్నా, లేదా ఓటీటీస్ లో కానీ, ఇంకా నార్మల్లీ తగ్గించి కొంచెం క్వాలిటీ అవుట్పుట్స్ మీద అండ్ యునో ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు మీ టామ్ రియల్లీ నాతో డాన్స్ రీల్స్ చేయమని చెప్పండి గాయస్. దివ్య, నువ్వు నేర్పిస్తానంటే చేస్తా దివ్య. మూవీ ఆఫర్స్ వస్తాయి, ఎలాంటి టైప్ లో సబ్జెక్ట్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? నాకు నాకు యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ ఇష్టం. లైక్ లవ్ విత్ లవ్, ఆబ్వియస్లీ లవ్ స్టోరీ ఉంటది కదా ప్రతి మూవీలో. యా, అండ్ జీరో టు హీరో టైప్ మూవీస్ అంటే చాలా ఇష్టం, అంటే ఇన్స్పిరేషనల్ గా. ఇంకా తనూజ మీ గురించి పాజిటివ్ గా చెప్పింది, ప్లీజ్ యాడ్ తనూజ. తనూజ వస్తుందా అసలు? ఐ డోంట్ నో, ఐ విల్ ట్రై. నాకు నేను ఇంకా యాక్చువల్లీ ఇన్స్టా ఎవరిది చూడలేదు, నాకు ఏమని ఉంటది కూడా తెలీదు. యా, యాక్చువల్లీ ఫస్ట్ కామెంట్స్ అన్ని చదువుతాను ఇప్పుడు. అసలు బీబీ జోడీని మిస్ చెయ్యకు. యా, నాకైతే ఇంకా ఏమీ రాలేదు అఫీషియల్ గా బీబీ జోడీ నుంచి కాల్ కానీ ఏమి కానీ. సో వాళ్ళు చేస్తే డెఫినెట్లీ నేను మిస్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తా, బట్ నో, చూడాలి ఇంకా ప్లాన్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. అండ్ నాట్ ఓన్లీ మీ, నా పేరు కూడా ఓకే చెప్పాలి, ఆమెకు కూడా కుదరాలి. సో యాక్చువల్లీ మీరు హైదరాబాద్ లో ఉన్నారు? యా, ప్రెసెంట్లీ హైదరాబాద్ లో ఉన్నా. సో
శ్రీజ మీ ముందు ఒకలా మీ వెనకాల ఒకలా బిహేవ్ చేసింది. శ్రీజ మీద మీ opinion ఏంటి? శ్రీ అలా ఏం బిహేవ్ చేయదు నాకు తెలిసినంత వరకు. షీఈస్ గుడ్ ఓన్లీ. మేబీ ఆ సిచ్యువేషన్ వల్ల లేకపోతే ఆ టాపిక్ వల్ల మీకు అలా అనిపించవచ్చు. నార్మల్గా అయితే ఎప్పుడు గుడ్ ఓన్లీ. సో అంటే నాకు తెలిసినంత వరకు మన బీబీ హౌస్లో వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ మంచోళ్ళే. ఆ సిచ్యువేషన్లో కానీ లేదా ఆ టైంలో కానీ మేబీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కానీ మాట్లాడిన మాటలు కానీ మేబీ రైట్ ఆర్ రాంగ్ అవ్వచ్చు. ఎందుకంటే మనందరం కూడా మిస్టేక్స్ చేస్తాం, అందరం కూడా ఒక్కొక్కసారి రాంగ్గా మాట్లాడతాం. బట్ దాన్ని మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు లేదా మళ్ళీ యాజ్ ఏ పర్సన్ మళ్ళీ అంటే ఇప్పుడు నేను కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను మీరు చూసినట్లయితే. దాని తర్వాత నేను కూడా దాన్ని మార్చుకున్నాను. సో అంతే. అండ్ హౌస్లో అంటే అందరం ఫ్యామిలీ కాబట్టి అందరం అందరికి ఉండాలి. అంటే పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే ఎవరు చేయలేరు ఇన్ మై ఒపీనియన్. సో ఎవరీవన్ ఈస్ గుడ్ ఓన్లీ. బట్ దాంట్లో నాకు ఎక్కువ బాగా కనెక్ట్ అయిన వాళ్ళు మీకు అందరికి తెలిసిందే, రీతు వదిననే. రీతు వదిన. అయ్యో అయ్యో అది ఉన్నదంటే వెయిట్. హాయ్ 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 ప్రీతి. ఎవరున్నారు? ఓహ్ నెట్ చాలా స్లోగా ఉన్నట్టుంది ఏంటి. హాయ్ లౌక్య. ఎంత మంచివాడు ఇలాంటి సమాజంలో బతకడం. సి అయ్యో అయ్యో అంటే మనం పీపుల్ గురించి బెటర్గా అర్థం చేసుకుంటే అంటే నాకు తెలిసినంత వరకు అందరూ మంచోళ్ళే ఈ సీజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో నో అంటే నాతో ఎలా ఉన్నారు అన్నదే నాకు ఇంపార్టెంట్. నాతో అయితే అందరూ బాగానే ఉన్నారు, మంచిగా ఉన్నారు. మీకు తెలిసిన వాళ్ళకి హాయ్ చెప్తున్నావు అంటే యా యా నాకు పరిచయం ఉన్న వాళ్ళకి హాయ్ చెప్తున్నా బిఫోర్. సో యా ఫ్రెండ్స్కి చెప్పాలి కదా. హాయ్ మనోహరి. సో క్వశ్చన్స్ ఏమున్నాయి? టెల్ సంథింగ్ అబౌట్ ఇమాన్యుల్. సో ఇమాన్యుల్ అన్న ఇస్ వెరీ నైస్ పర్సన్. నాకు యాక్చువల్లీ నేను సెకండ్ వీక్ ఎయిట్ అన్నమాట. సమ్ ఏదో చిన్న లిటిల్ మిస్అండర్స్టాండింగ్ వల్ల వాట్. సో ఆ టైంలో ద వే ఆ అన్న నన్ను దగ్గరికి తీసుకొని నన్ను ఓదార్చిన విధానానికి నేను కనెక్ట్ అయిపోయా. నేనున్నానురా నీకు, నేను ఉన్నాను అన్నగా, ఏమి బాధపడక అన్నట్టు చాలా బాగా చెప్పాడు అసలు నాకు. ఇంకా సో దానివల్ల ఏంటంటే అన్నయ్య, సో ఇమాన్యుల్ అన్న ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేది. అండ్ తన చాలా బాగా చెప్తాడు, మంచి ఎమోషనల్గా చెప్తాడు అనమాట. ఏదైనా ఒక స్టోరీ కానీ ఏదైనా సిచ్యువేషన్ చెప్పానప్పుడు అసలు ఫుల్ కనెక్షన్ అనమాట. సో నాకు నేను నామినేట్ చేసినప్పుడు అసలు లిటరల్లీ నవ్వుతే వెళ్ళాను, బట్ ఏడుపు వచ్చింది. సో యా నాకు ఈ హౌస్లో నేను ఇద్దరిని నామినేట్ చేసినప్పుడు ఏడ్చాను. ఒకటి రీతు ఆబ్వియస్లీ, అండ్ ఇంకోటి ఇమాన్యుల్. వీళ్ళిద్దరికి నేను బాగా డీప్గా కనెక్ట్ అయిపోయాను అనమాట. సో ఎవరికి ఎందుకు కనెక్ట్ అవుతాం, ఎలా కనెక్ట్ అవుతాం అంటే వి నెవర్ నో. సో దట్ రియల్లీ. అండ్ నేను హౌస్లో సరిగ్గా ఉండలేకపోయా అంటే మేమిద్దరం కలిసి ఆడే సిచ్యువేషన్ రాలేదు. మీరు చూసినట్లయితే లాస్ట్లో జంటగా ఆడాం, జంటను కొట్టేసాం. యా నేను నెల్లూరు వస్తున్నా. సో యా ఎవ్రీవన్ ఈస్ గుడ్ ఇన్ దేర్ ఓన్ వే. అంతే, వాళ్ళు పెరిగిన విధానం వాళ్ళకి తెలిసింది. సో నేర్చుకుంటారు, నేను చాలా నేర్చుకున్నా వాళ్ళ వల్ల. క్వశ్చన్స్ ఏంటి?
ఆహాహా, ఇవన్నీ ఏం క్వశ్చన్స్ ఇవి?